హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెకండ్ సైడ్ యూట్యూబ్ ఛానల్. నేను మేసెస్. ఇక్కడ క్వశ్చన్ ఉందండి. ఈ క్వశ్చన్ నిన్న మీకు ఇచ్చిన హోంవర్క్ అండి. హోంవర్క్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకరోజు ఒక వ్యక్తి ఇంటి నుంచి తన స్టార్ట్ చేసి ఒక విద్యార్థి గంటకు 2.5 కిలోమీటర్ వేగంతో నడిచి 6 నిమిషాల ఆలస్యంగా తన పాఠశాలకు చేరుకుంటాడట. ఓకే, అంటే 2.5 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో నడిచి తర్వాత తెల్లారి ఏం చేస్తారంటే అదే సమయంలో అతని వేగాన్ని 1 గంట 1 కిలోమీటర్ పర్ అవర్కి పెంచిండంట. అయితే అప్పుడు 6 మినిట్స్ ముందుగా పోతాడు అబ్సల్యూట్లీ. ఎందుకంటే అతను స్పీడ్ పెంచింది కాబట్టి ముందుగా పోవాల్సిందే పక్క. అయితే అతని ఇంటికి మరియు పాఠశాలకి ఎంత దూరం ఉన్నది అంటాడు. ఇక్కడి ఇది పాఠశాల అనుకుందాం, ఇది స్కూల్, ఇది అతని హోమ్. ఇక్కడి ఇక్కడికి పోయిండు ఫస్ట్లో 2.5 కిలోమీటర్ పర్ అవర్ తోటి పోయినాక ఏమైంది, అతను ఒక 6 మినిట్స్ లేట్గా పోయిండంట. అంటే 9కి పోయేటోడు 9:06కి పోయిండు. ఓకే, ఇది ఇక్కడ ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏమవుతుంది, 1 కిలోమీటర్ పర్ అవర్ పెంచిండంట. ఫస్ట్ 2.5 పోయేది, తర్వాత ఏమైతే 3.5 kmph పోయిండు. 3.5 kmph తోడు పోయిండు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి జల్దీ వస్తాడు అంటే ఎంత జల్దీ వచ్చిండు, 6 మినిట్స్ ముందుగా. అంటే 9కి పోయేటోడు 6 మినిట్స్ ముందు అంటే 8:54కి పోయిండు. ఓకే, ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, ఇవి 6 + 6 అంటే 12 మినిట్స్ మనకు టైం డిఫరెన్స్ వచ్చింది. ఓకే, ఇది అర్థం చేసుకుంటే మీకు లెక్క ఈజీగా వస్తుంది. చూడండి, 9కి పోయేటోడు 9:06కి పోయిండు 2.5 కిలోమీటర్ వేగంతో పోయినప్పుడు. ఇప్పుడు మాత్రం 8:54కి పోయిండు, ఎందుకంటే 1 కిలోమీటర్ పర్ అవర్ వేగాన్ని పెంచింది కాబట్టి. ఇక్కడ 12 మినిట్స్ వచ్చేసి డిఫరెన్స్ వచ్చిందండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రేషియో మెథడ్లో చేసే ప్రయత్నం చేద్దాం. రేషియో మెథడ్ ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా బేస్డ్ చేద్దాం. S1/S1 - S2 ఇంటూ టైం డిఫరెన్స్. ఇక్కడ మనం ఇందులో చేస్తే 2.5 ఇంటూ 3.5 బై టైం డిఫరెన్స్, స్పీడ్ డిఫరెన్స్ ఎంత 1 ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత 12 మినిట్స్. 12ని మనం అవర్స్లోకి మార్చుకుంటే బై 60 వేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, 6×10=60, 6×2=12. ఓకే, ఇక్కడ మనకు ఈ రెండు 2 ఇంటూ 2.5 5 ఇంటూ 3.5/10. ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఇది 117.5 వస్తుంది. ఇది బై 10 మొత్తం వచ్చేసి 1.75 కిలోమీటర్స్ వస్తుందండి. ఇక్కడ 1.75 కిలోమీటర్స్ ఇట్స్ ఆన్సర్. ఇది ఫార్ములా బేస్డ్. ఇంకొకటిసారి చేద్దాం. ఇంకోది మన రేషియో మెథడ్లో చేసే ప్రయత్నం చేద్దాం. రేషియో మెథడ్ అన్నా లేకుంటే రేషియో మెథడ్లో చేద్దాం. 2.5:3.5. ఓకే, ఈ స్పీడ్ 1, స్పీడ్ 2. ఉల్టా రేషియో దీని స్పీడ్ రేషియో ఏమవుతుంది, 5×5 = 25, 7/35, 5:7 అవుతుంది. 5:7 అయితే 7:5 అని రాసుకోవచ్చుగా దేన్ని, టైం డిఫరెన్స్ని, టైంని. ఓకే, ఇలా డిఫరెన్స్ ఎంత 2 ఈక్వల్ టు ఎంత మనకెంత 12 మినిట్స్. 2 ఈక్వల్ టు 12 మినిట్స్ అంటే 1 ఈక్వల్ టు 6 మినిట్స్. 1 ఈక్వల్ టు 6 మినిట్స్ అయిందనుకో, మనం ఏం చేద్దాం, ఇది తీసుకుందాం. 5 ఈక్వల్ టు ఇంటూ 6 30 మినిట్స్. స్పీడ్ టైం వచ్చేసి ఏమైంది 30 మినిట్స్. స్పీడ్ వచ్చేసి 3.5 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు మనం లెక్క చేస్తే ఎంత అవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ ఈ రెండింటిని చేసినాక 3 ఇంటూ 3.5, 30 అంటే 30/60. ఇది 1/2 అవుతుంది. 1/2 అంటే ఇది కూడా 1.75 కిలోమీటర్స్ వస్తుంది. ఇది కూడా ఆన్సర్. అన్నీ ఒకే మాదిరిగా వస్తాయి ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ లెక్క చేసే ప్రయత్నం చేద్దాం. రైలు గంటకి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తే అది 12 నిమిషాల ఆలస్యంగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. కానీ 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 3 నిమిషాల ఆలస్యం మాత్రమే అవుతుంది.
ప్రయాణాన్ని కవర్ చేయడానికి సరైన సమయం ఎంత అని అడుగుతాడు. ఇక్కడ టైం అడుగుతాడు మనకు, డిస్టెన్స్ కాదు. దీన్ని మనం ఏ విధంగా చేద్దామంటే ఈ రేషియో మెథడ్ ద్వారా చేద్దాం, ఈజీగా ఉంటుంది. రేషియో మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు సాల్వ్ దిస్. ఓకే, స్పీడ్ 1 ఈజ్ టు స్పీడ్ 2. స్పీడ్ 1 ఎంత 70, ఇది 80. ఇది స్పీడ్ రేషియో. టైం రేషియో వచ్చేసి ఏమవుతుంది 7:8 అవుతుంది. ఇది 8:7 అవుతుంది. ఇక్కడ మనం ఏం చేద్దాం 12 minutes ఆలస్యం, 3 minutes ఆలస్యం కాబట్టి తీసేయాలి. మొత్తం 9 minutes అన్నట్టు. 9 minutes టైం డిఫరెన్స్ అన్నట్టు. ఇక్కడ ఈ 9 minutesని ఇక్కడ వస్తే మనం చేసిన ప్రకారం ఎంత వచ్చింది 1 ఈక్వల్ టు 9 minutes. 1 ఈక్వల్ టు 9 minutes. అయితే ఇక్కడ ఏం చేద్దాం 1 ఈక్వల్ టు 9 minutes వచ్చిందా, 9 minutes. ఇప్పుడు ఏమన్నాడు సరైన సమయం అన్నాడు. మనం ఇలా నుంచి ఏదో ఒకటి తీసుకుందాం. ఇది తీసుకుందాం, ఇటు సైడ్ తీసుకుందాం. ఓకే, ఇటు సైడ్ తీసుకున్నాం అనుకో 7. 7 ఈక్వల్ టు 7 9 63, 63 minutes పడుతుందంట. యాజ్ పర్ ద 80 km/h వేగంతో పోతే 80 km/h వేగంతో పోయింది అనుకో. ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు 3 నిమిషాలు ఆలస్యం అవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ 3 నిమిషాలు దీన్ని తీసేయాలి. లేకెళ్ళి 3 నిమిషాలు తీసేసినా మనకి ఎంత అవుతుంది 60 minutes అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 60 minutes. అంటే 1 hour ఈజ్ ద ఆన్సర్. ఒకసారి అర్థం చేసుకోండి. 80 km/h వేగంతో అయితే 3 నిమిషాలు ఆలస్యం అవుతుంది. కాకపోతే మనకి అంటే 63 నిమిషాలు పోతుండే 80 km/h వేగంతో పోతే 63 నిమిషాలు పోతాడు. వాడు లెక్కలేమన్నా 3 నిమిషాలు ఆలస్యం అవుతుంది అంట రెగ్యులర్ టైం కన్నా. అయితే ఆ 3 నిమిషాలు తీసేస్తే 60 minutes. 60 minutes ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది ఇంకొక లెక్క చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దామా, తెలుగులో చూద్దాం, నో ప్రాబ్లం. ఒక వ్యక్తి స్కూటర్పై కొంత దూరం ప్రయాణించాడు మరియు అతను 3 km/h వేగంతో వేగంగా ప్రయాణించాడు. ఓకే, అతను 40 నిమిషాల సమయం తక్కువ తీసుకుంటాడంట. ఇప్పుడు రెగ్యులర్గా కొంత దూరం కొంత స్పీడ్తో పోతాడు కదా, ఆ స్పీడ్ కన్నా 3 kilometers వేగాన్ని పెంచిండు అన్నాడు. 3 km/h వేగాన్ని ఇంకా పెంచితే 40 నిమిషాల తక్కువ టైం తీసుకుంటాడు. అయినా కానీ అతను తన వేగాన్ని 2 km/h వేగాన్ని తగ్గిస్తే 40 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటాడట. అయితే దూరాన్ని కనుక్కోమంటాడు. ఓకే, ఇక్కడ మనం 2 ఈక్వేషన్స్ వేయాల్సి వస్తుంది. ఫస్ట్ది ఇక్కడ వరకు, తర్వాత ఇక్కడ వరకు ఇంకొక ఈక్వేషన్ వేయాలి, ఇక్కడికి ఇంకొక ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్లో స్పీడ్ 1 వచ్చేసి మనం తెలియదు కాబట్టి ఎస్ అనుకుందాం. స్పీడ్ 2 వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం తెలుసు, ఎందుకంటే ఈ మొదటిగా వెళ్ళే వేగం కన్నా 3 kilometers ఎక్కువ పోతాడు. మొదటిగా వెళ్ళే వేగం ఎంత ఎస్, దానికి 3 km/h 3 kmph కలిపినాం అనుకో ఎస్ ప్లస్ 3 kmph అవుతుంది కదా. ఇది టైం డిఫరెన్స్ కూడా ఇచ్చింది. ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత 40 minutes. 40/60 hours అని రాసుకోవచ్చు కదా. ఇది ఒక ఈక్వేషన్. రెండో ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ S1 అంటే మనకు తెలియదు ఎస్, కాకపోతే తన వేగాన్ని గంటకు 2 km తగ్గించింది. అంటే S2 ఈక్వల్ టు ఎంత S-2 అంటే 2 km వేగాన్ని తగ్గించిండు. ఇక్కడ టైం డిఫరెన్స్ వచ్చేసి ఎంత 40/60 hours. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈ రెండింటిని ఒకటే దూరం కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఇప్పుడు S1 S2/S1 - S2 ఇంటూ టైం డిఫరెన్స్ ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించాలి. S1 అంటే ఎంత S, S2 అంటే S+3. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ 3. టైం డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 40/60. ఓకే, ఇది ఓ డిస్టెన్స్. ఈ రెండు డిస్టెన్స్లో ఒకటే కవర్ చేసింది కాబట్టి ఒకే డిస్టెన్స్ కాబట్టి ఈక్వల్ చేయాలి. తర్వాత ఇక్కడ S-2/2 ఇంటూ 40/60. ఓకే, 40/60 40/60 క్యాన్సల్, ఎస్కి ఎస్ క్యాన్సల్. ఇది ఇటు పోతుంది, ఇది ఇటు పోతుంది. దాన్ని డైరెక్ట్ చేసినాం అనుకో 2S + 6 = 3S - 6. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దాం ఈ 2S ఇటు తీసుకొద్దాం. +6 = 3S - 2S - 6. ఈ -6 అటు తీసుకుపోయినా అనుకో +6 అవుతుంది. 3S - 2S = 12. S = 12.
అంటే స్పీడ్ వచ్చేసి 12. మనకు స్పీడ్ అడిగిందా? స్పీడ్ కాదు అడిగింది. ఏం అడిగిండు మనకి ఇక్కడ? దూరాన్ని అడిగిండు. దూరాన్ని కనుక్కోవాలంటే మనకు స్పీడ్ వచ్చేసింది. ఎస్ ఈక్వల్ ఎంత? 12. ఇందులో మనం ప్రతిక్షేపించినాం అనుకో వస్తుంది ఆన్సర్. ఇందులో ప్రతిక్షేపించిన ఒకసారి ఇక్కడ ఎస్ అంటే 12, ఎస్ ప్లస్ 3 అంటే 15/3 × 40/60. ఓకే, ఇది క్యాన్సిల్. 3 5 15, 6 2 12, 5 2 10, 40. 40 hours ఈజ్ ద ఆన్సర్ అండి. 40 hours ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ ఇందులోనే ప్రతిక్షేపించాలా? ఇందులో ప్రతిక్షేపించిన సేమ్ వస్తుంది. ఒకసారి మనం చూద్దాం. ఎస్ అంటే 12, ఎస్ మైనస్ 2 అంటే 10. అంటే అలాగే మనం 2 తీసేస్తే 10/2 × 40/60. ఓకే, ఇక్కడ మనం చేస్తే 0కి 0 క్యాన్సిల్. 6 6 2 12, 2 5 10, 2 5 10, 4 40. 40 hours ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ కూడా అంతే అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సెకండ్ సైడ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.